పొలం గెట్లపై నేను పెట్టిన కొబ్బరి చెట్లు. ఇది పొలం, ఇది కొబ్బరి చెట్లు. ఇటు కూడా ఇక్కడ నుంచి అక్కడ వరకు పెట్టిన, లాస్ట్ వరకు. మధ్య మధ్యలో జామ చెట్లు ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు ఇక్కడ నుంచి. ఎన్ఆర్ఈజీఎస్ 100 రోజుల పని కింద పొలం గిట్లపై కొబ్బరి చెట్లు పెట్టుకోవడానికి స్కీమ్ ఉంది. దీనివల్ల మనకు పొలానికి నష్టం ఏమి ఉండదు. పొలం చేసిన అన్ని రోజులు ఆ నీళ్ళే సరిపోతాయి. ఒక ఎండాకాలంలో మాత్రం మనం పైపులు వేసుకొని ఒక 3 నెలలు వీటిని కాపాడుకుంటే 1 ఇయర్ ఇక అవే పెరుగుతాయి. ఏముంది పొలానికి డిస్టర్బెన్స్ ఏం లేదు. అవి ఏపుగా పెరిగినా కూడా పొలానికి నీడ రావడం, పంట పండకపోవడం అనేది కూడా ఉండదు. ఎందుకంటే అంత పెద్దగా నీడని ఇవ్వయి పొలానికి. మీరు చూడండి, 2 పక్కల పొలము, మధ్యలో పొలం గట్టు మీద కొబ్బరి మొక్కలు. చూడండి ఎంత చక్కగా మొలుతున్నాయో. ఈ మాదే పొలం, ఈ బీపీటీ రకం. మన తెలంగాణ గవర్నమెంట్ బోనస్తో ప్రకటించింది కదా, ఇది బీపీటీ రకం మాది. ఈ సంవత్సరం ఫస్ట్ చేస్తున్నాం బీపీటీ రకం వేసుడు. ఇది కూడా సేమ్. ఏమి పొలం కూడా మంచిగా ఎంత అందంగా కనబడుతుంది చూడండి, మస్తు ఉంటుంది. ఇంక ఇవి చిన్నగా ఉన్నాయి కూడా మనకి ఇట్లా కనబడుతుంది. ఇంకా దొండకాయ చెట్టు మొలిసింది, దానికి పందిరేసిన, ఇక్కడ వరకు పెట్టిన. ఇంకా ఈ ఒడ్డు కూడా పెడతా, ఈ ఒడ్డుకి కూడా పెట్టాలి, ఈడికి వెళ్ళాడదాకా. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా కనబడుతుంది పొలం. చెట్లు పెట్టడం వల్ల పొలానికి అందమే కానీ నష్టం అనేది ఏమి ఉండదు. మనకు రైతు కనే వ్యక్తికి ఎక్స్ట్రా ఆదాయం అన్నట్టు. చూడండి ఎంత మంచిగా కనబడుతుంది. అలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్టు కింద ఏ పంట వండదు. ఎందుకంటే సూర్యరశ్మి రాదు కాబట్టి, ఎండ కొడితేనే వీటికి ఆహారం. ఇలాంటి చిన్న చిన్న చెట్లకు పొలానికి ఎలాంటి సంబంధం లేదు. దానికి అయ్యే పెరుగుతాయి, దేనికి ఇదే పెరుగుతుంది. అందుకే ఎక్స్ట్రా ఆదాయం మంచిగా ఉంటుంది, పెట్టుకోవాలి. 35,000 రూపాయలు 40 చెట్లు పెడితే. మనకు ఒక్క చెట్టుకు 150కి ఒక చెట్టు దొరుకుతుంది, 350కి ఒక చెట్టు దొరుకుతుంది, 600కి ఒక చెట్టు దొరుకుతుంది. రేటు తక్కువ ఉంటే దానికి కాసే క్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది టైము. మనం రేటు చెట్టుకి ఎక్కువ పెడితే క్రాపింగ్ అనేది తొందరగా వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చెట్టు ఉంది అనుకోండి, ఈ చెట్టు మనం 600 పెట్టి కొనుక్కుంటే 3 సంవత్సరాల్లో ఖాతాకి వస్తుంది. ఇదే చెట్టు మనం 150కి కొనుక్కున్నాం అనుకుంటే, అంటే మోడల్స్ ఉంటాయి, 150 పెట్టి కొనుక్కుంటే 5 సంవత్సరాలకు కాస్తుంది. ఇట్లా మనం రేటు తక్కువ, చెట్టుకు రేటు తక్కువ ఉన్నది అనుకోండి, అది కాసే టైము ఎక్కువ అవుతుంది. చెట్టుకు రేటు తక్కువ ఉంటే ఖాతా టైం ఎక్కువ అవుతుంది. చెట్టుకు రేటు ఎక్కువ ఉందనుకో ఖాతా టైం తక్కువలో వస్తుంది. అట్లా మనకు ఖాతా తొందరగా రావాలనుకుంటే రేట్ ఎక్కువ పెట్టుకోండి. లేకపోతే ఎప్పుడు వచ్చినా ఏం కాదు అనుకుంటే 150 రూపాయల చెట్టు పెట్టుకున్నా ఏం కాదు, 250 చెట్టు పెట్టుకున్నా ఏం కాదు, ఏది పెట్టుకున్నా ఏం కాదు. మీరు చూపెట్టాలి అంతే. ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళకి దీనికి ఇన్స్పెక్షన్స్కి వస్తారు, టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళు 100 రోజుల పని నుంచి. దీని ప్రాసెస్ కూడా సేమ్. మన మునగ తోటకు ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు కదా, మునగ తోటకి ఏ ప్రాసెస్, దీనికి కూడా అదే ప్రాసెస్. రైతు పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి, 100 రోజుల పని బుక్ ఉండాలి, అలాగే గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి. ఇవి 2 తీసుకొని మీ ఫీల్డ్ అసిస్టెంట్కి ఇస్తే అతను ఎస్టిమేషన్ చేపిస్తాడు. దీన్ని కూడా పెట్టేటప్పుడు ఎట్లా నేను ఎట్లా పెట్టినానంటే, గుంత తీసి ఆ గుంతలో ఫస్ట్ సిమ్మెట్ వేసిన. సిమ్మట ఎందుకు వేసినామనంటే, దీంట్లో కొబ్బరికాయ ఉంటుంది కదా అడుగున, కొబ్బరికాయలకి వెళ్ళి ఈ చెట్టు వస్తుంది కదా, ఆ చెట్టు కింద ఉన్న కొబ్బరికాయను చెదలు పట్టకుండా, వేరే పురుగులు పట్టకుండా ఈ సిమ్మట అనేది కాపాడుతుంది. చూసారా, బయటకు వచ్చినా కూడా చెదలు వచ్చింది. ఇగో
అయ్యో చేదలు కాపాడుతుంది. సిమెంట్ వేసి పెట్టాలి మీరు గుంత తీసినాక. గుంత తీసి సిమెంట్ వేయాలి. మళ్ళీ ఈ కొబ్బరికాయ మొక్కని అందులో పెట్టినాక సగం మట్టి పోసినాక మళ్ళీ కొంచెం సిమెంట్ వేయండి. సిమెంట్కి ఏం ఎక్స్ట్రా ఏం కాదు, ఒక 100 రూపాయల కిలో ప్యాకెట్ అయితే 40 చెట్లకు వస్తుంది. మరి ఓవర్ కూడా వేయద్దు. అట్లా వేస్తే మనకు మంచి గ్రోతింగ్ ఉంటాయి. నేను మొత్తం 40 చెట్లు పెట్టిన, 40 చెట్లల్లో 38 చెట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. 38 చెట్లు ఉన్నాయి. ఇంకా 2 చెట్లు పెట్టాలి. పెడితే ఇప్పుడు కాదు, ఇంకా 2-3 రోజులకి పెడతా. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫోటోలో కనబడుతున్నాయి నమూనాలు, ఇవి మీకు ఉంటే సరిపోతుంది. ఈ తీర్మానం లెటర్ కూడా చాలామంది తెలియదు అని కామెంట్ చేస్తున్నారు. చూడండి, ఇట్లా ఉంటుంది. మీ సెక్రటరీ గారు ఇస్తారు, మండలం వైజ్గా చేంజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కొబ్బరి మొక్కలది ఎస్టిమేషన్ ఇట్లుంటుంది, ఆఫీస్ నుంచి వచ్చే ఎస్టిమేషన్. ఈ కమ్మ మలిసింది ఎందుకంటే పైన డీటెయిల్స్ ఉంటాయి, ఎవరి పేరు మీద వచ్చింది, ఏ ఊరు, ఏ మండలం, ఏం జిల్లా అని ఇక్కడ ఉంటుంది. కానీ నేను మలిసిన. ఓకే, చూపెట్టద్దాని అంతే, అంతకుమించి ఏం లేదు పర్సనల్గా. ఈ వీడియో ప్రతిదీ చదువుకుంటూ చెప్తే బాగా లెంత్ అవుతుంది. లెంత్ వీడియో చూడడానికి ఇష్టపడతలేరు, మొత్తం వీడియో చూస్తలేరు ఎవరు. స్కిప్ చేసుకుంటూ చూస్తారు. దాని గురించి మొత్తం చదివి వినిపించడం ఎందుకు? అందుకని మీరు చూసి మీరు చదువుకొని చేయండి. ఓకేనా? లేకపోతే మీకు చదువు వినిపి మన కామెంట్ చేయండి. వేరే ఇంకా స్కీములు, బొచ్చడి స్కీములు ఉన్నాయి. 100 రోజుల పని కింద బొచ్చడి స్కీములు ఉన్నాయి. దాన్ని ఒక్కొక్కటి ఎస్టిమేషన్ చేసి, ఎస్టిమేషన్ అంటే మనం చేయము, ఎస్టిమేషన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిగతా రైతులకు కూడా షేర్ చేయండి. ఇది ఓవరాల్గా ఏమున్నదంటే ఎస్టిమేషన్లు, ఈ 2 కమ్మలు, ఆడొక కమ్మ ఉన్నది, ఇది ఒక కమ్మ. ఈ 2 కమ్మలలో ఏమున్నదనంటే, ఈ 40 కొబ్బరి చెట్లు పెట్టు. నువ్వు పెట్టినందుకు ఫస్ట్ పేజ్ అయిపోయింది, ఈ సెకండ్ పేజీ కంటిన్యూ చూసుకోండి. పెట్టినందుకు కూలి ఖర్చులు, నువ్వు 40 మొక్కలకు ఎంత అనేది ఆ డబ్బులు ఇవ్వడం. తర్వాత నువ్వు అది చెట్లు పెట్టినాక దానికి మందులు ఎత్తావు చూసినావా, ఆ మందులకు కూడా పైసలు ఇస్తారు. వేసినందుకు పైసలు ఇస్తారు, పెట్టినందుకు పైసలు ఇస్తారు, నువ్వు తెచ్చుకున్న ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఇస్తారు. తర్వాత నువ్వు దాన్ని కాపాడుతావు చూసినావా సంవత్సరం దాకా, నువ్వు అది కాపాడినందుకు కూడా పైసలు వస్తాయి. వాటిని చూసుకొని నీళ్ళు పెట్టుడు, మందులు వేసుకుడు, మంచిగా పెంచుతావు కదా, దానికి కూడా పైసలు ఇస్తుంది. NREGS 100 రోజుల పని వాళ్ళు 100% ఇస్తారు. ఇవ్వరనేది ఎక్కడ లేదు. ఎందుకంటే పబ్లిక్ తెలియదు ఇది ఒక స్కీమ్ ఉన్నదని, పబ్లిక్ తెలియకనే ఇట్లా జరుగుతుంది. చూడండి లాస్ట్ పేమెంట్ ఎంత ఉందో, ఇంకో 37,963 రూపాయలు ఉన్నది. మనం రౌండ్ ఫిగర్ 35,000 వరకు. దీనివల్ల నష్టం ఏం లేదు కదా రైతులకి, అదనపు ఆదాయమే కదా. మళ్ళీ దీనివల్ల పంట నష్టం కూడా ఏం జరగదు కదా. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకోటి, రైతులకు, మీకు తెలిసిన రైతులు మాత్రం ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టుకోకపోయినా ఇంకో రైతుకు మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఫార్వర్డ్ చేసే వీడియో. మీరు కూడా లైక్ చేయండి, వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి.